మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి ద్వారకా తిరుమల మండలం హనుమాన్ గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన పంట బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాల్గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2025 విత్తన చట్టం ముసాయిదా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేదిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోసపోయిన మొక్కజొన్న విత్తన రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి వీర వెంకట్రావు, గుర్రం పాపారావు, వీరవల్లి నాగేంద్రరావు, వీరవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం హనుమాన్గూడెంలో మొక్కజొన్న విత్తన రైతులకి మొక్కజొన్న విత్తన పంట బకాయిలు డబ్బులు ఇవ్వకుండా ఆర్గనైజర్ మోసం చేసిన పరిస్థితి ఉన్నది. గత 3 నెలలుగా అధికారుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ స్పందన కార్యక్రమంలో కూడా పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ లక్షల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఆర్గనైజర్ పారిపోవడం ద్వారా, రైతులు చీటింగ్ చేయడం ద్వారా రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంటీ చెక్కులు కూడా ఇచ్చారు. ఆ చెక్కులు కూడా బ్యాంకులో బౌన్స్ అయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఆర్గనైజర్ మీద చీటింగ్ కేసు వెంటనే నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న విత్తన పంట తోలిన పంటకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పించి ఇవాళ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత 7 రోజులుగా మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ ఇంటి ముందు దీక్షలు చేస్తున్నా సరే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చెంపుతున్నట్టుగా లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల ఆందోళన నేపథ్యంలో డబ్బులు ఇప్పించే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 18 లక్షల రూపాయలు 7 రైతులకి ఇవ్వాలి. 7 రైతులకి ఇవ్వాల్సి ఈ రోజుకి తపాలుగా 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగితే చెక్కులు ఇప్పించడం జరిగింది ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఏవో గారి సమక్షంలో. కానీ ఆ చెక్కులు బ్యాంకుకి తీసుకెళ్తే బౌన్స్ అయిపోయిన పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్పేసి రైతులకు చెప్పడం బ్యాంకు వారు తెలియజేశారు. మరి ఈరోజు కూడా హనుమాన్గూడెంలో 7 రోజులు మట్టి రైతులు నిరాహారదీక్ష చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కానీ, అట్లాగే జిల్లా నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఏమి మాట్లాడని పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అదేమంటే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి అధికారులు రైతులు ఒప్పందాలు చేసుకోకుండా ఎందుకు మీరు సీడ్ పెట్టారు అనేది ఎదురు మాట్లాడటం అనేది జరుగుతూ. మొక్కజొన్న 8 ఎకరాలు పొలం పెట్టారండి. తోట తీసుకుని అమ్ముకున్నాడండి. డబ్బులు ఇప్పుడు వరకు మాకు సంధించలేదండి. ఇవ్వాలి ఇస్తారు, రేపెత్తని చెట్లు కట్టిస్తాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదండి. మళ్ళీ నిన్న కూడా వచ్చి అక్కడ నేను రాజమండ్రిలో ఉండి సమాధానం చెప్తాడు కానీ ఇతరులకు అట్లా వాళ్ళు ప్రెసిడెంట్కి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడండి. ఫోన్ చేసి అదిగో ఇదిగా అన్నాడండి, ఇవ్వట్లేదండి. అది మాకు వెంటనే ఇప్పించాలి. మా పంటలేమో ఎత్తుకోలేక అలా ఉండిపోయాం. విత్తు దున్నాం కానీ మొక్కజొన్న పెట్టలేదు. మేము మొక్కజొన్న పెట్టుకున్నప్పుడు డబ్బులు, పెట్టుబడికి డబ్బులు, ఇప్పుడు ఏం చేయలేదు, తగిమతలో ఉన్నాం. అది హనుమాన్గూడెం అండి. ఏరువేలు మోహన్ రావు అండి నేను మాట్లాడేది. చిలక అప్పారావండి ఆతనేది. ఎంత మనం మే నెలలో ఇచ్చేస్తాను డబ్బులు. అప్పటి నుంచి ఇప్పుడు ఇవ్వలేదండి. ఆ డబ్బులు ఇదిగో అదిగానే ఉంటా రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ ఎగసాయాలు చేసుకుంటా